Hello, I am Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB, 6th phase. So, our main aim is to make you fertile. So, pregnancy after family planning operation, చాలా మంది అడుగుతుంటారు ఎలా ప్లాన్ చేయాలి, ఒకవేళ ఏదైనా బేబీ మిస్హ్యాప్ అయింది, బేబీ బాగలేదు, ఏదైనా ఆటిజం బేబీస్, ఇంకేదైనా మేజర్ ప్రాబ్లం ఉంది అంటే మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలంటే వాళ్ళకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. సో, జనరల్గా మనకు 2 మెథడ్స్ ఉన్నాయండి. ఒకటి ఏదైతే ట్యూబ్స్, ఇవి ఫెల్లోపియన్ ట్యూబ్స్ కదా, ఇవి మనకు బ్లాక్ చేసి ఉంటాం అనమాట. సో దీన్ని మళ్ళీ ఓపెన్ చేస్తాం, దాన్ని రీకెనలైజేషన్ అంటాం, అదొక మెథడ్. ఇంకొక మెథడ్ డైరెక్ట్ ఐవీఎఫ్ అంటాం. సో ఐవీఎఫ్లో ఏం చేస్తాం, మనము సెకండ్ డే నుంచి పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వడము, ఇంజెక్షన్స్ ఇవ్వడము, ఇవి ఎగ్స్ పెరిగిన తర్వాత మనం కింద నుంచి మనం ఎగ్స్ తీసి ఐవీఎఫ్ చేస్తాం. సో దాంట్లో మనకు ట్యూబ్స్తో పనే లేదు, అదొకటి. రీకెనలైజేషన్లో ఏం చేస్తాము, ఎక్కడైతే మనకు ట్యూబ్స్ కట్ చేశారో, లేకపోతే క్లిప్స్ అప్లై చేశారో, లేకపోతే కాటరీ చేశారో, సో అది మనం చూసుకొని, సో అది మళ్ళీ ఆ ఎండు ఈ ఎండు ట్రిమ్ చేసి మళ్ళీ మనం కుట్టేస్తామన్నమాట. దాన్ని రీకెనలైజేషన్ అంటాం. సో ఒకటి రీకెనలైజేషన్, ఒకటి ఐవీఎఫ్. సో రీకెనలైజేషన్లో ఏమవుతుంది, మనము ట్యూబ్స్ కుట్టినా కూడా దాని ఫంక్షన్ బాగుంటుంది అని చెప్పలేం, అదొకటి. ఇంకొక డిసడ్వాంటేజ్ ఏమంటే, మనం ట్యూబ్స్ ఇక్కడ కుట్టినప్పుడు ఇక్కడే ప్రెగ్నెన్సీ నాటుకుంటుంది. సో దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, అది మళ్ళీ లైఫ్ థ్రెటనింగ్, మళ్ళీ సర్జరీ, రీసర్జరీ, మళ్ళీ ఆ సర్జరీ అవసరం అవుతుంది. ఇంకొకటి రీకెనలైజేషన్ చేయాలంటే ఓపెన్ మెథడ్ అయినా చేయాలి, లేకపోతే లాప్రోస్కోపీ ద్వారా చేయాలి. సో ఇంకొక సర్జరీ అనమాట. సో ఇవన్నీ డిసడ్వాంటేజెస్ అనమాట. దాంట్లో కూడా మనకు ట్యూబ్స్ ఎలా క్లాంప్ చేశారనేది ఇంపార్టెంట్. చాలామంది ఇక్కడ ఫింబ్రియా ఈ ఎండ్ దగ్గర కట్ చేసేస్తారు, లేకపోతే కొంతమంది యూట్రస్ దగ్గర కట్ చేసేస్తారు, వాళ్ళకి సక్సెస్ చాలా తక్కువ ఉంటుంది. ఇంకొంతమంది ట్యూబ్స్ చాలా వేస్ట్ చేసేస్తారనమాట, చాలా కట్ చేసేస్తారు, దాంట్లో కూడా సక్సెస్ తక్కువ ఉంటుంది. సో మనం ట్యూబ్స్ ఎంత కట్ చేశారు, ఎక్కడ కట్ చేశారు, మనము పేషెంట్కి గైడ్ చేసే ముందే మనం టెస్ట్ అడ్వైస్ చేస్తాం. హెచ్ఎస్జి టెస్ట్ అనమాట, హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అంటాం. సో కింద నుండి డై పుష్ చేసి, డై మనము ట్యూబ్స్లో గుండా స్పిల్ అయిందా, ఎక్కడ వరకు వచ్చింది, ఎంత ట్యూబ్ మిగిలింది, సో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అదన్నీ మనం టెస్ట్ చేసిన తర్వాత పేషెంట్కి మనకు ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దాంతోపాటు ఎన్ని రోజులైందా ఆపరేషన్ అయ్యి, 1 year అయిందా, 2 years అయిందా, 10 years, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 4 years 5 years ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిన తర్వాత రీకెనలైజేషన్ చేసిన వాళ్ళకి వితిన్ 4 years 5 years వాళ్ళకి సక్సెస్ బాగా ఉంటుంది. లేదు చాలా రోజులైంది ఫ్యామిలీ ప్లానింగ్ చేసి అంటే వాళ్ళకు సక్సెస్ చాలా తక్కువ ఉంటుంది. మనం ట్యూబ్స్ రిపేర్ చేసినా కూడా ఫలితం లేకపోవచ్చు. సో ట్యూబ్స్ రిపేర్ చేస్తున్నాం, సో అలాగని మనం మేల్ కూడా ఎవాల్యుయేట్ చేయాలి. ఎందుకంటే మేల్స్లో కూడా టైం మనం పాస్ అవుతుండే కొందుకు వాళ్ళలో కూడా స్పర్మ్ ఏదైనా పారామీటర్స్ దెబ్బతినొచ్చు. కాబట్టి ఒకేసారి మేల్ని కూడా మనం ఎవాల్యుయేట్ చేసుకొని, ఫీమేల్ కూడా ఎవాల్యుయేట్ చేసుకొని వాళ్ళకి ఏ పద్ధతి బెటర్ మనం గైడ్ చేయాలి. రీకెనలైజేషన్ బెటరా, సో ప్రతి సర్జరీకి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ మనం ఎక్స్ప్లెయిన్ చేసి పేషెంట్ కన్సెంట్ తీసుకొని ఏ సర్జరీ వాళ్ళు అనుకుంటున్నారు మనము దాన్ని బట్టి మనం వెళ్తాం. ఐవీఎఫ్లో యూజెస్ ఏంటి, రీకెనలైజేషన్ అంటే సర్జరీ చేయాలి. సో ఐవీఎఫ్లో మనకు సర్జరీ అవసరం లేదు, డైరెక్ట్గా మనం ఎగ్స్ బయట తీస్తాం, ఐవీఎఫ్ చేసేస్తాం. ఇంకొకటి మనం ఎంబ్రియోస్ తయారు చేసిన తర్వాత గర్భసంచిలో పెడతాం కాబట్టి ఎక్టోపిక్ ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి. అండ్ సో మామూలు దానికంటే ఈ ఐవీఎఫ్ వల్ల సక్సెస్ ఎక్కువ ఉంటుంది, అదొకటి. ఒకవేళ మేల్ గాన స్పర్మ్స్ తక్కువ ఉన్నాయి అంటే రీకెనలైజేషన్ కాకుండా ఐవీఎఫ్ పద్ధతి చాలా బెటర్. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ ఆఫ్ ఐవీఎఫ్ వెన్ కంపేర్డ్ టు రీకెనలైజేషన్. Thank you.